హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు మీకు ఒక మెంతికూర కాంబినేషన్లో మంచి చికెన్ కర్రీని చూపించబోతున్నానండి. ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎప్పుడు మన నోటికి ఒకటే రుచి తగిలి నోరు కూడా బోర్ ఫీల్ అయిపోతుంది కదా. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. గ్రేవీ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకా ఇందులో మనం మెంతికూరను కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కర్రీ నేను మా పక్కింటక్క దగ్గర నేర్చుకున్నానండి. తను చేసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది, అందుకనే నేను ఇప్పుడు ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు కర్డ్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ పాటు పక్క నుంచి పెట్టుకోవాలి. అప్పుడు ఆ ముక్కలకు అనేది మసాలా బాగా పడుతుంది. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో హోల్ గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. ఇవి మంచి సువాసన వచ్చాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని ఈ అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు ఒక 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 మెంతికూర కట్టల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 1 గుప్పెడు పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసి పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మెంతికూర అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకొని ఉంచుకున్న ఈ చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అంతా బాగా కలిసేటట్లు కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజు టమోటాలు, తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడు టమోటాలు అనేవి బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూసారా, వాటర్ అనేవి ఏమి యాడ్ చేయకుండానే వాటర్ ఫామ్ అయ్యాయి. ఇందులో ఇప్పుడు 3/4 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి గ్రేవీకి తగ్గట్టు. అంతకాడికి ఎక్కువ యాడ్ చేస్తే మళ్ళీ పులుసు అనేది పల్చగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి చికెన్ అనేది బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, గ్రేవీ అనేది ఈ విధంగా చిక్కబడిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మరో 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. చివరగా ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే అండి. ఈ పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నిజంగా ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మరైతే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.